వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. తెలంగాణలో రోజు రోజుకి రాజకీయ పరిణామాలు అనేది మారిపోతున్నాయి. అండ్ ఇక్కడ కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుంది, నేనే సీఎం ఉంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పదే పదే ఆ మాట మాట్లాడడం. తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కోరుకుంటున్నారు, జనాలందరూ కేసీఆర్ మళ్ళీ రావాలనుకుంటున్నారు. సో డెఫినెట్ గా మళ్ళీ వచ్చేది గులాబీ జెండానే ఎగిరేది, వచ్చేది కేసీఆర్ రాజ్యమే అని బీఆర్ఎస్ పార్టీ. సో పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు ఢీ కొట్టినప్పుడు ఇక్కడ తెలంగాణలో మేము అధికారంలోకి రాలేమా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ. సో మొత్తానికి ఒకసారి తెలంగాణ మూడ్ ఏ విధంగా ఉంది, దాదాపుగా 119 నియోజకవర్గాలకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. సో 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ కావచ్చు, తర్వాత బీజేపీ కావచ్చు, అదర్స్ కావచ్చు, ఇటు ఎంఎం పార్టీ కూడా పెట్టినాయి. ఇక్కడ అదర్స్ లలో కవిత పార్టీ, టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు కూడా అదర్స్ లోనే పెట్టడం అనేది జరిగింది. సో కొంతమంది మనం జనాల లోపలికి వెళ్ళి మాట్లాడినప్పుడు కావచ్చు, కొన్ని నియోజకవర్గాల దగ్గర మాట్లాడడం కావచ్చు. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందనేది ఒకసారి చూసుకున్నట్టయితే 119 నియోజకవర్గాల్లో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 40 నుంచి 45 స్థానాల వరకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా ఈ 2.5 సంవత్సరాల పరిపాలన పైననే మనం చేసినాం. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది కాబట్టి డెఫినెట్ గా ఎలక్షన్స్ ముందల పరిణామాలు మారుతాయి. దానికన్నా ముందు ప్రభుత్వాలు ఇచ్చే పథకాలకి జనాలు అట్రాక్ట్ అవుతారు. అండ్ ఇప్పుడున్నటువంటి పథకాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ పైన అంతో ఎంతో బెనిఫిట్. అంటే ఊర్లలో చూసుకున్నట్టయితే చాలా వరకు సరే 40-45 స్థానాలు ఎట్లా గెలుస్తుంది, 10-15 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి రావు కదా. కాంగ్రెస్ పార్టీ పైన చాలా వరకు ఆగ్రహంగా ఉన్నారు జనాలు అని చెప్పేసి అంటున్నారు. కానీ వాస్తవానికి ఊర్లలో చూసుకున్నట్టయితే సన్నబియ్య పథకం, తర్వాత ఈ ఇందిరమ్మ ఇల్లులు దాదాపుగా ఒక్కొక్క ఊర్లలో 20-30 ఇల్లుల దాకా రావడం కొంతవరకు అది ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, సన్నబియ్య పథకం కావచ్చు, తర్వాత కొంతవరకు ఊర్లలో అయితే 200 ఫ్రీ కరెంట్, కొంతవరకు వస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ 500 మాత్రం అంత వర్కౌట్ అవ్వట్లేదు. కొంతవరకు 200 యూనిట్ల కరెంట్ కావచ్చు, తర్వాత మహిళలకి వడ్డీ లేని రుణాలు, పెట్రోల్ బంకులకు డబ్బులు కావచ్చు, బస్సులకు కావచ్చు, ఈ విధంగా కొన్ని మహిళలకు ఇచ్చినటువంటి పథకాల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ పైన కొంతవరకు బెనిఫిట్ గానే ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ అయిన వాళ్ళు, అంటే 1,50,000, 1,80,000 అట్లా అయిన వాళ్ళు కూడా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ గానే ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కొంతవరకు వ్యతిరేకత ఏంటంటే ఈ రైతు భరోసా డబ్బులు టైంకి పడకపోవడం కావచ్చు, కొంతమందికి పడి కొంతమందికి పడకపోవడం, ఇట్లా అంటే కొంతవరకు కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా చెప్తున్నారు. అండ్ నిరుద్యోగులు మాత్రం కాంగ్రెస్ కి యాంటీగా ఉన్నారు. సో నిరుద్యోగుల ఎఫెక్ట్ డెఫినెట్ గా తగిలే అవకాశం ఉంది. అండ్ జెన్జీ తరహాలో ఉద్యమాలు కనుక చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఈ సీట్లు కొంతవరకు తగ్గచ్చు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి 40-45 స్థానాలు వస్తున్నాయి. అండ్ బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్ గా ఇక్కడ 30 నుంచి 35 స్థానాల వరకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ 30 నుంచి 35 స్థానాలు వస్తాయి. అండ్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు ఏందనేది ఒకసారి చూసుకుందాం. ప్లస్ పాయింట్ వచ్చేసి కేసీఆర్ సీఎం కావాలి అనే నినాదం మాత్రం జనాల లోపల ఉంది. కేసీఆర్ సీఎం అయినప్పుడు రాష్ట్రం బాగుండే, వ్యాపారాలకు కావచ్చు, మిగతా అన్ని విధాలుగా కేసీఆర్ అనుకున్న విధంగా చేశారు. సో డెఫినెట్ గా కేసీఆర్ ఉంటే మళ్ళీ సీఎం అయితే రాష్ట్రం డెవలప్ అవుతుంది అని చెప్పేసి జనాల లోపల అది తీసుకెళ్లే ఏదైతే ఉందో బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, డెఫినెట్ గా అది బీఆర్ఎస్ పార్టీకి చాలా వరకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ 10 సంవత్సరాల పాలనని ఇప్పుడు 2.5 సంవత్సరాల పాలనతో పోల్చుకుంటే కేసీఆర్ సీఎం అవ్వాలి అని చెప్పేసి జనాలు చేయకూడుతున్నటువంటి పరిస్థితి. అండ్ కొంతవరకు మైనస్ ఏంటంటే అక్కడ గతంలో ఎక్స్ఎమ్మెల్యేల పైన ఉన్నటువంటి వ్యతిరేకత అనేది ఇంకా పోలేదు. అండ్ కొంతవరకు కొన్ని వర్గాల్లో మాత్రం ఇంకా బీఆర్ఎస్ పార్టీ పైన అసహంగానే జనాలు ఉన్నారు. అనవసరంగా అప్పుడు బీసీ బంద్ అని అవని, తర్వాత దళిత బంధు అని చెప్పేసి సో పథకాలు ఇచ్చే వాళ్ళకి ఇవ్వకుండా కార్యకర్తలకే ఇచ్చుకున్నారు. మళ్ళీ వాళ్ళకి ఇస్తే మళ్ళీ వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా కొంతవరకు మైనస్లు చెప్పడం అనేది జరిగింది. ఆ ఫలితంగా ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ పాదయాత్రలు, కేసీఆర్ బస్ యాత్రలు ఉన్నాయి.
సో ఆ టైం వరకు మళ్ళీ కొత్త తరానికి టికెట్ల అనౌన్స్మెంట్ కావచ్చు, వాళ్ళని ఫీల్డ్ లో ఉంచడం కావచ్చు, ఇట్లాంటివి చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఇంకాస్త పుంజుకునే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మాత్రం 30 నుంచి 35 స్థానాల వరకు బీఆర్ఎస్ కి చాయిసెస్ ఉన్నాయి. బీజేపీ చూసుకున్నట్టయితే 15 నుంచి 18 స్థానాల వరకు భారతీయ జనతా పార్టీకి జనాలు చేయగొట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీని తక్కువ అంచనా అస్సలు అయ్యొద్దు, గ్రౌండ్ వర్క్ అనేది స్ట్రాంగ్ గా చేస్తున్నారు. అండ్ అప్పటి వరకు కొత్త తరం నాయకులని, ఎందుకంటే ఇప్పటి వరకు క్యాండిడేట్లు ఒక నియోజకవర్గం ఉంది, అక్కడ ఎంపీగా 70-80 వేల ఓట్లు వస్తున్నాయి, కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చేసరికి 15,000 ఓట్లు కూడా దాటనటువంటి పరిస్థితి. అక్కడ మైనస్ ఏమవుతుందంటే సరైన నాయకుడు లేక, కార్యకర్తలని సరైన మార్గదర్శకం చేసే లీడర్ లేకనే బీజేపీకి అలాంటి పరిస్థితి. బట్ ఇప్పుడు మాత్రం బీజేపీ చాలా ఆచితూచి అడుగులు వేస్తుంది. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో 8 ఎమ్మెల్యేలు, తర్వాత 8 మంది ఎంపీలని, తర్వాత 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 2 స్థానాలు బీజేపీకి రావడం అనేది జరిగింది. సో బీజేపీ కొంతవరకు ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ లో కావచ్చు, నిజామాబాద్ సైడ్ క్రమంగా పుంజుకుంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి 8 స్థానాల కన్నా డబుల్ అయ్యే చాయిసెస్ మాత్రం డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి ఉంది. సో అప్పటి వరకు మోడీ తీసుకొచ్చే నిర్ణయాలు కావచ్చు, కొంతవరకు హిందుత్వ ఎజెండా కూడా జనాల లోపల చాలా బలంగా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి డెఫినెట్ గా 15 నుంచి 18 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కేవలం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ మాత్రమే చెప్తున్నా. బీజేపీ అధికారంలోకి రాదని చెప్పడానికి మీరెవరు, బీఆర్ఎస్ అధికారంలో రావడానికి మీరెవరు అని చెప్పేసి కాదు. నాకున్నటువంటి కొంతవరకు గ్రామ స్థాయిలో వెళ్ళి వాళ్ళని రైతులను అడగడం కావచ్చు, నిరుద్యోగులను అడగడం కావచ్చు, కొంతమంది ఉద్యోగులను అడగడం కావచ్చు. సో రఫ్ గా ఇటువంటి పరిస్థితి. అండ్ మిగిలిన వారికి చూసుకున్నట్టయితే ఒక 2 స్థానాల నుంచి 5 స్థానాల వరకు మేబీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కవిత గారి సీఎం అవుతా అంటున్నారు కాబట్టి క్యాండిడేట్లను బట్టి కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరగచ్చు, తగ్గచ్చు అనేవి చాలా ఉంటాయి. సో అప్పటి వరకు చూద్దాం. ఇప్పుడు ఉన్నటువంటి కొత్త వారికి అవకాశం ఇవ్వాలనుకునే వాళ్ళు 2 నుంచి 5 స్థానాల వరకు మాత్రం డెఫినెట్ గా కొత్త వారికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎంఐఎం పార్టీకి ఓవరాల్ గా 6-7 స్థానాలు అనేది అది ఎప్పుడు జరిగేటువంటి పరిస్థితి. అండ్ ఈ 119 నియోజకవర్గాల పరిస్థితి మాత్రం ఈ విధంగా ఉంది. కాంగ్రెస్ 40 నుంచి 45, బీఆర్ఎస్ 30 నుంచి 35, బీజేపీ 15 నుంచి 18, మిగిలిన వారికి 2 నుంచి 5 స్థానాలు, ఎంఐఎం పార్టీ 6 నుంచి 7 స్థానాల వరకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రం టఫ్ ఉండే చాయిసెస్ ఉంటాయి. కొన్ని చోట్ల దాదాపుగా ఒక 10 స్థానాలు, 10 నియోజకవర్గాల్లో మాత్రం డెఫినెట్ గా టఫ్ ఉండే చాయిసెస్ మాత్రం ఉంటాయి. అది కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ మధ్యలో మాత్రం ఒక 10 స్థానాల్లో టఫ్ ఉండే చాయిసెస్ మాత్రం డెఫినెట్ గా ఉండే చాయిసెస్ మాత్రం ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో. అండ్ మీ నియోజకవర్గాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనేది, ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు